రైట్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్ట్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. బూటకపు ఎన్కౌంటర్లలో అమాయక గిరిజనులను చంపుతున్నారని ఆరోపిస్తూ సౌత్ సబ్ జోనల్ బ్యూరో బంద్కు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఆవపల్లి ఊసూరు రోడ్డు మూసివేసి పలుచోట్ల రోడ్లను మావోయిస్టులు ధ్వంసం చేశారు. రోడ్డుపై బ్యానర్లు పోస్టర్లు వేసి ఈ నెల 26న బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. రైట్ అమూల్య, ఏదైతే ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు అయితే కరపత్రాలు అలజడి రేపుతుంది. ఛత్తీస్గఢ్ రేపు బంద్కు కూడా పిలుపునిచ్చారు. కరపత్రాలు బ్యానర్లు విడుదల చేశారు. ఇక అరవల్లి ఉసురు బిజాపూర్ ఉసురు రహదారిపై అయితే నక్సలైట్లు అయితే దిగ్బంధం చేశారు. రోడ్డుకి ఇరువైపులా బ్యానర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక విష్ణుదేవ్ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకంగానే చెప్పేసి ఆ కరపత్రాల్లో బ్యానర్లు కూడా మావోయిస్టులు పేర్కొన్నారు. మే 10న పిడియాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఛత్తీస్గఢ్ పోలీసులు 12 మంది నక్సలైట్ను హతమార్చినట్లు ప్రకటించారు. అయితే ఆ ఎన్కౌంటర్ లో మరణించిన 10 మంది గ్రామస్తులుగా కూడా నక్సలైట్లు అయితే ఈ బంద్కు అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే బిజాపూర్ జిల్లాకు సంబంధించినటువంటి నక్సలైట్ సంబంధంలో శ్రీరామ్ నక్సలైట్లు దాడికి వారోత్సవాల సందర్భంగా కూడా కోటాలలో క్రిడిల్ పాయింట్ ప్రాంతంలో కూడా అటు డిఆర్జీ సైనికులు నక్సలైట్ లో ఎన్కౌంటర్ చేశారు. ఇక నక్సలైట్లతో జరిగిన ఈ ఎన్కౌంటర్ కు సైనికులు తగిన సమాధానం కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో 2 నక్సలైట్లు కూడా మరణించారని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మే 20 నాడు అంటే రేపు నక్సలైట్ల బంద్కు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్పీ కిరణ్ చౌహాన్ కూడా ప్రత్యేకంగా ధృవీకరించారు. ఇక బీజాపూర్ లో మే 26న అంటే రేపు నక్సలైట్ల బంద్కు పిలుపునివ్వడంతో దీనికి సంబంధించిన నక్సలైట్లు అనేక కరపత్రాలు పంపిణీ చేశారు. అరవల్లి కుట్ర భూపాలపట్నం ప్రాంతంలో కూడా కరపత్రాలు అయితే విచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 24వ తేదీన నక్సలైట్లు అరవల్లి ఉసురు రహదారి చాలా చోట్ల కూడా అంటే రహదారిని గోతులు తవ్విన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రస్తుతం విష్ణుదేవ్ ప్రభుత్వం ఆదివాసీ వ్యతిరేక ప్రభుత్వం అని కూడా బ్యానర్లలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మార్గాన్ని భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. ఇప్పుడు ఈ మార్గంలో వాహనాల రాకపోకలు కూడా కొంచెం నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మే 10న పిడియాలో జరిగిన ఎన్కౌంటర్ లో 12 మంది నక్సలైట్లు హతమార్చినట్లు అటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏదైతే మావోయిస్టులు తమకు తెలిసిన శైలిలో ఒక కరపత్రాన్ని విడుదల చేసి నిరసనగా బంద్కు అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బంద్కు ఒక రోజు ముందు నక్సలైట్లు అటు బిజాపూర్ ఉసూరు రహదారిని అయితే దిగ్బంధించారు. అటు అరవల్లి ఉసూరు రహదారిలో సీతాపూర్ సమీపంలో కూడా నక్సలైట్లు 1/2 డజన్కు పైగా గోతులు తవ్వి రోడ్లో రాకపోకలు నిలిపివేసే విధంగా కరపత్రాలు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డును తవ్వడంతో ఉసురు నుంచి జగదల్పూర్ కు వెళ్ళవలసిన బస్సులు తిరిగి ఉసురు చేరుకున్నాయి. ఇక బీజాపూర్ నుంచి ఉసూరు వెళ్తున్న బస్సులు మహాదేవ్ ఘాట్ నుంచి బస్టాండ్ కు తిరిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో కుట్రా ప్రాంతంలో కూడా పలు చోట్ల రోడ్లను అయితే అంటే గోతులు తవ్విన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎటు కూడా వాహనాలు వెళ్లకుండా దిగ్బంధం చేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే పోలీసులు అటు సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిస్టులపై ఆపరేషన్ కాగర్ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఛత్తీస్గఢ్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర అదేవిధంగా మహారాష్ట్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల వల్ల కూడా ముమ్మర తనిఖీలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా మావోయిస్టుల కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. దండకారణ్యంలో ఉన్నటువంటి ప్రతి మావోయిస్టు పై కూడా ఇటు డ్రోన్ కెమెరాలతో కూడా సర్వేలు నిర్వహిస్తూ వారి అలజడులను అయితే కనుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రోజు దీనికి సంబంధించి దాదాపుగా 14 మంది మావోయిస్టులు కూడా లొంగుబాటు అయ్యారని చెప్పేసి ఇప్పటికే ఒక సమాచారం అందుతున్న నేపథ్యంలో వారందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి వాళ్ళకి పునరావాసానికి కింద తక్షణ 25,000 రూపాయలు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మావోయిస్టులు బంద్ మాత్రం ప్రశాంతంగా కొనసాగాలని చెప్పేసి ఇప్పటికే వారైతే భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అంటే అడవి ప్రాంతం మొత్తాన్ని కూడా దిగ్బంధనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన రహదారులు ప్రధాన గ్రామాలకు వెళ్లే రహదారులను కూడా దిగ్బంధనం చేసి అక్కడ గోతులు తవ్వుతున్నారు. ప్రధానంగా రహదారుల వెంట భారీ వృక్షాలను కూడా నేల కూర్చి రాకపోకలు నిలిపివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు జరిగేటువంటి అంటే కార్యక్రమానికి సంబంధించినటువంటి అంటే ఇటు పోలీసులు కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఆర్జీ బృందాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాకపోకలు కూడా పునరుద్ధరించే పనులు అయితే పూర్తిగా చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.